హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను ఇలా పెండ్లం అలాగే పచ్చిరొయ్యలు కోడిగుడ్లు పులుసు చూస్తుంటేనే నోరూరుతుంది, అంత బాగుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చూడండి, అసలు ఉడుకుతుంటేనే గమగమలాడుతూ ఉందండి. దీనికైతే నేను పెండ్లం దుంపలు 2 అయితే తీసుకున్నాను. చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి పెండ్లం అంటే. శుభ్రంగా పొట్టంతా పీల్ చేసుకోవాలి. పొట్టంతా పీల్ చేసుకొని ఇలా పీల్ చేసుకోవాలండి. పొట్టంతా నీట్గా పీల్ చేసుకోవాలి. జారుతూ ఉంటుందండి, జాగ్రత్తగా పీల్ చేసుకోవాలి. ఇలా మజ్జిగ అయితే తీసుకున్నాను నేను. మజ్జిగ తీసుకొని ముక్కలు కట్ చేసి ఒక గిన్నెలో పోసుకొని ముక్కలన్నీ మజ్జిగంతా అందుట్లో పోసుకొని బాగా ముక్కలకి పట్టించుకోవాలి. ముక్కలకి బాగా పట్టించుకొని మా అమ్మాయి అయితే నాకు హెల్ప్ చేస్తుందండి వంటలో. జిగురు ఉంటాయండి ముక్కలు, అవుతాయి జిగురుగా ఉంటాయి కాబట్టి ముక్కలకి బాగా పట్టించాలి. పుల్లటి మజ్జిగ పోసి పట్టించుకొని 3 సార్లు 4 సార్లు అయితే నీట్గా మళ్ళీ వాష్ చేసుకోవాలి. ఈ ముక్కల్లో శుభ్రంగా మజ్జిగతో ఫస్ట్ కడిగేసుకుని తర్వాత మంచినీటిలో వేసి కడుక్కోవాలండి 2-3 సార్లు. ఓకే ఫ్రెండ్స్, మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. అలా నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది. లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్, మీ లైక్ మాకెంతో అమూల్యం. నీట్గా ఇలా అయితే 3-4 సార్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని కడుక్కోవాలండి. మంచినీళ్ళతో క్లీన్ చేసుకోవాలి. జిగురంతా పోయేంత వరకు. మనం మజ్జిగలో వేసామంటే అది టిప్ అండి. పెండ్లం దుంప కట్ చేసాక మజ్జిగలో వేసుకుంటే వాటికి ఉన్న జిగురంతా పోతుంది. తర్వాత మంచినీళ్ళు పోసుకుని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే పాన్ పెట్టుకొని అందుట్లో కోడిగుడ్లు వేయించుకుని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు పచ్చి రొయ్యలు నీట్గా క్లీన్ చేసి పొట్టంతా తీసేసి నీట్గా కడిగేసి 2-3 సార్లు కడిగేసుకున్న పచ్చి రొయ్యలు ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. కూర అయితే చాలా బాగుంటుంది. పెండ్లం అయితే హెల్దీ అండి. రుచి కోసం పచ్చి రొయ్యలు, కోడిగుడ్లు, టమాటో, పెండ్లం ఇలా ఈ కాంబినేషన్లో వండితే చాలా బాగుంటుంది. కూర అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా మా అమ్మాయి నేను ఇద్దరం కలిపి ఇలా కూర ప్రిపేరింగ్ అయితే చేసాము. ఇందుట్లోనే మురుము ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని అదే పచ్చిరొయ్యల్లో ఉల్లిపాయ ముక్కలు వేసేసి పచ్చిమిర్చి వేసేసి అందుట్లోనే మురుము ఉప్పు వేసుకుని తిప్పుకోవాలండి. బాగా ఫ్రై అవ్వాలి. అవి మెత్తగా మగ్గాక, ఉల్లిపాయ ముక్కలు మగ్గాక పెండ్లం ముక్కలు అయితే అందుట్లో వేసేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసిన పెండ్లం ముక్కలన్నీ కూడా అందుట్లో వేసేసుకోవాలండి. వేసేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. మొత్తం పైకి కిందికి అంతా కలగాలండి. కలిపాక నూనెలోనే మగ్గాలి అవి. నూనె అయితే వేరుశనగ ఆయిల్ వేస్తాను ఫ్రెండ్స్. నేను ఏ కూరకైనా టేస్ట్ రావాలంటే వేరుశనగ నూనె వేసుకోవాలి. మనకైతే మాకైతే కర్ణాటక వేరుశనగ ఆయిల్ ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే వాళ్ళు సొంతంగా తోటలు ఉంటాయి కాబట్టి ఆడించుకుంటారు. ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. అడుగు పట్టకుండా మందపంటి గిన్నెలో వేసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. అడుగు పట్టేస్తే టేస్ట్ మారిపోతుంది. ఈ కూర అయితే రైస్, రోటీ, చపాతీకి అదురుతుందండి. చాలా బాగుంటుంది కూర. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అయితే వేసుకోవాలండి. టమాటో ముక్కలు వేసుకుని సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గబెట్టుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ మురుముప్పు వేసాము.
ఇప్పుడైతే కారం సరిపడా కారం వేసేసుకోవాలండి. 3 చెంచాలు అయితే కారం వేసుకున్నాము. కారం సరిపడా ఉంటేనే బాగుంటుంది. కారం కూడా మగ్గాక వాటర్ పోసుకోవాలి. రెండు గ్లాసులు వాటర్ పోసాం కాదని సరిపించుకోలేదు అనిపించుకుంది, మళ్ళీ పోసాము. ఇలా 3 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలండి. 3.5 గ్లాసులు అయితే వాటర్ పోసుకున్నాము. ఈ కూర అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంది. హెల్దీ ఫుడ్, పచ్చి రొయ్యలు ఉన్నాయి కాబట్టి సీ ఫుడ్. ఓకే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది కూర అయితే. ఇప్పుడైతే ఎగ్స్ ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ అందుట్లో పులుసులో కూరలో వేసేసుకోవాలండి. అంటే టమాటో వేసాం కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది. కమ్మదనానికి పులుపుదనం యాడ్ అయిందంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కోడిగుడ్లు కూడా అందుట్లో ఈ కూరలో ఉడికితే కోడిగుడ్డు కూడా చాలా టేస్ట్ వస్తుందండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూస్తేనే కానీ అర్థమవుదు. కొత్తిమీర కూడా వేసుకుని కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూరకు పట్టేలాగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. గుప్పిడి కొత్తిమీర అయితే వేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.